అందరం చెప్తాం సార్. హల్లెలూయా. తిరిగి మనందరినీ దేవుడు తన సన్నిధికి నడిపించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చక్కగా దేవుడిని ఆరాధించారు అందరూ. అండ్ థ్యాంక్ గాడ్ అలెగ్జాండర్ గారు కానీ చక్కగా దేవుడిని ఆరాధించడం మనందరినీ ప్రేరేపించి మంచిగా సిద్ధపడి మంచి సాంగ్ బుక్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చారు సార్. నెలకోసారి అట్లా చేసుకుంటారు సార్. ప్రియులారా, మనం పోయిన వారం నేర్చుకున్న కొన్ని సత్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు విల్ గో టు న్యూ లెసన్. పోయిన వారం మనం నేర్చుకున్న కొన్ని సత్యాలు ఏంటంటే ప్రియులారా, లేఖనాలలో రాయబడ్డారు. పాత నిబంధనలు రాసిన ప్రతి ఒక్కటి మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా మనకు రాయబడ్డాయంట. అది వాళ్ళకు రాశారులే, అది నాకు సంబంధం లేదని మనం అనుకోకూడదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు, ఈవెన్ ఓల్డ్ టెస్టిమెంట్లో కొంతమంది రాజులకు జరిగింది, కొంతమంది సామాన్యులకు జరిగింది. కానీ అవన్నీ మనకు ఉదాహరణలుగా దేవుడు రాసి పెట్టాడు. సో ప్రతి ప్రతి ఇన్సిడెంట్ నుంచి మనము పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క సంఘటన నుంచి మనం కొన్ని పాఠాలు మనము నేర్చుకోవచ్చు. కాబట్టి అది వాళ్ళకి జరిగింది లేదు, నాకు సంబంధం లేదని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. సో వీ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రిటన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, దే ఆర్ రిటన్ ఫర్ మీ. అది నా గురించే రాయబడ్డది అని మనం దాన్ని తీసుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదం. ఆ రోజుల్లో వాళ్ళకు రాశారు కదా, నాకు కాదు కదా అని అనుకుంటే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. పోయిన వారం మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు ఎందుకు మన ప్రార్థనను ఆలకించడు, ఎందుకు దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి కదా, మన పాపములు మనకు దేవుడికి అడ్డుగా వచ్చాయి. యెషయా 59వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా ప్రియులారా. దేవుడు ఆశీర్వాదించుకున్నట్లు ఆయన చెయ్యి ఉరచగా లేదు, ఆయన మన మనవి విననట్లు ఆయన చెవులు మందముగా లేవు. తర్వాత అంటాడు, మీకును మీ దేవునికి మీరు చేసే పాపములు అడ్డముగా వచ్చాయి కాబట్టి ఆయన మీ మనవి వినట్లేదు. ఇది అందరి గురించి కాదు, ఎవరి ప్రార్థనలు దేవుడు వినట్లేదనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణ లేదో వాళ్ళకు ప్రియులారా. సో మనం తెలుసుకోవడం మంచిగా. ఏదైనా పాపం మన హృదయంలో పెట్టుకొని మనం పాపం కంటిన్యూగా చేసుకుంటూ, రెండు రకాల ప్రియుల పాపాలు. ఒకటి ప్రాక్టికల్గా ప్రతిరోజు కొన్ని పాపాలు చేయడం, రెండోది కొన్ని పాపాలు హృదయంలో దాచిపెట్టుకోవడం. కోపము, ద్వేషము, వేరే వాళ్ళంటే పగ, వేరే వాళ్ళంటే ఒక రకమైన అసూయ, లేకుంటే పగ తీర్చుకోవాలా, అది హృదయంలో దాచుకుంటే ఒక పాపం. ప్రాక్టికల్గా చేసే పాపాలు ఏంటి? అబద్ధాలు ఆడము, కొట్టడము, తిట్టడము, దొంగతనం చేయడము, మోసం చేయడము. ఓకే ప్రియులారా, ఓకే అపవిత్రమైన వాటిలలో పైన ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ సో ఇవన్నీ చేసినప్పుడు దేవుడు అలాంటి వారి ప్రార్థన విన్నాడు. మనం ఏమనుకుంటున్నాము, దేవుడు వింటున్నాడే అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం రాయబడింది, నీకును నీ దేవుడికి నీ మధ్య మీ పాపంలో అడ్డంగా ఉంటాయి. దావీదు అంటాడు కదా, నా హృదయంలో నేను పాపం పెట్టుకున్నట్లయితే నా మనవి దేవుడు ఆలకింపడు, దేవుడు నా ప్రార్థన వినడు. సో ఇది ఒక లెసన్ ప్రియుల మనందరికీ. అయినంత వరకు ఏదైనా మనం ప్రాక్టికల్గా లేకుంటే హృదయంలో ఏదైనా పాపాలు పెట్టుకున్నట్లయితే వాటిని మనం అయినంత వరకు మనం వాటిని మర్చిపోయి వాటిని మానుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. రెండవది, పోయిన వారం మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటే వారి ప్రార్థన దేవుడు వినడంట. చూద్దామా ఆ సామెతలు మనం పోయిన వారం నేర్చుకున్న ప్రియులారా. సామెతల గ్రంథము, దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థన వినడంట ప్రియుడు ఇక్కడ రాయబడింది. సామెతలు 28:9 చూద్దామా ఏమని రాయబడింది అక్కడ.
ధర్మశాస్త్రము వినపడకుండా ధర్మశాస్త్రము లోబడకుండా చెవిని తొలగించుకుని వారికి ప్రార్థన ఇంకొక మాట చెప్పాలంటే దాని ఇంగ్లీష్లో ఏముందంటే who turns away his ears from the law of the Lord. తన చెవులు ధర్మశాస్త్రములను తొలగించుకొని లేకుంటే అవిధేయత చూపించేవాడి ప్రార్థన దేవునికి ఎలాంటిదంట? హేయమంట. హేయమంటే అసహ్యం కదా. సో మనం దేవుని వాక్యానికి లోబడకుండా మనం ప్రార్థన చేశామనుకోండి, దేవుడు ప్రార్థన వినకపోవడం కాదు, అలాంటి ప్రార్థనలకు దేవుడు అసహ్యమంట, అసహించుకుంటాడంట. ఈ దేవుడు బాబు నా మాట వినకుండా నాకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. ఎందుకు ప్రియులారా? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అక్రమము ఇక్కడ ఇంగ్లీష్లో ప్రియులారా డస్ నాట్ ఒబే ద లా, ధర్మశాస్త్రమును లోబడకుండా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరడు. లూకా సువార్తలు అంటాడు, ప్రభువా అని మీరు నన్ను పిలిచి నేను చెప్పే విషయాలు మీరు ఎందుకు చేయట్లేదు? సో కాబట్టి రెండు విషయాలు పోయిన వారం మనం నేర్చుకున్నాము. ఒకటి, మనం పాపములు చేసుకుంటూ మనము ప్రార్థనలు చేస్తే దేవుడు వినడంట ప్రియులారా, అది దేవుని వాక్యంలో క్లియర్గా రాయబడింది. రెండోది, ధర్మశాస్త్రంకు చెవి ఇవ్వకుండా అవిధేయత చూపించే వారి ప్రార్థన దేవుడికి హేయము, అసహ్యము. అలాంటి వారి ప్రార్థన దేవుడు. ఈ రోజు మనం నేర్చుకునేది మూడోది ప్రియులారా, ఇంకా ఎవరెవరి ప్రార్థనలు దేవుడు వినడు. జనరల్ గా దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెలుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, నాకు మొరపెట్టుడి 8:33 నేను మీకు ఉత్తరం ఇస్తాను కదా ప్రియులారా. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యాలు, ఒకటి, పాపములు చేసేవారి ప్రార్థనలు దేవుడు వినడంట. మీకు దేవునికి మీ పాపాలు అడ్డం వస్తున్నాయని లేఖనం మనకు చదివిస్తుంది. రెండవది, ధర్మశాస్త్రముకు లోబడకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించి ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవునికి హేయము, అసహ్యము. వినడం కాదు కానీ ఆయన అసలు దాన్ని కేర్గా చేయడంట ప్రియులైతే మనం చదువుకున్న వాక్యం. ఈ రోజు మూడవది, ఒకవేళ మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వినట్లేదు అంటే మూడో కారణం ప్రియులారా, అది ఏంటంటే మనం ప్రార్థించిన సరైన రీతిగా ప్రార్థన చేయకపోవడం వల్ల మన ప్రార్థనలు దేవుడు వినడంట. ఈ మాట గుర్తుపెట్టుకున్నాం ప్రియులారా. మనం సరైన పద్ధతిలో అంటే ప్రార్థన చేయడం ఒక పద్ధతి ఉందంట, ప్రార్థన చేయడం ఒక రూల్ ఉందంట ప్రియులారా. సో మనం దాని ప్రకారం చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, లేకపోతే ఆయన వినడంట ప్రియులారా. యాకోబు పత్రికలో ఒక వాక్యం తీసుకుందాం. ఆయన ఏమంటాడంటే యాకోబు పత్రికలో, ఎందుకు ఆయన మన ప్రార్థన వినట్లేదు అంటే ఇక్కడ జవాబు ఇచ్చారు కదా. 4వ అధ్యాయం తీసుకుందాం. మేబీ 1వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అందరు మీ బైబిల్ చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ప్రశ్నలు. ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు, పోరాటాలు? దేని కొరకు? మీ అవసరములలో పోరాడు మీ భోగ్యచ్చల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కనుక మీకు దొరకటలేదు. నరహత్యయు మచ్చరపడదురు కానీ సంపాదించుకునలేరు. దాని తర్వాత పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. దాని కింద అంటాడు ప్రియులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూశారా ప్రియులారా? ఇక్కడ అంటాడు, ప్రియులారా, మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి?
ఎందుకు జరుగుతున్నాయి? మీ భోగేచ్ఛ వల్లనే కదా. అంటే మీకు ఇష్టమైన, మీకున్న ఆ సెల్ఫిష్, లేకపోతే మీకున్న ఆ స్వార్థం వల్లనే కదా. నేనే గెలవాలా, నేనే ఉండాలా, నేనే రావాలా, నాకే దొరకాలా అన్న ఆ యొక్క స్వార్థం వల్లనే కదా. చూడండి, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవసరములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తమే వినియోగించుటకు దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు. సో ఇక్కడ యాకోబు అంటాడు, మీరు యుద్ధాలు, ఈ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీకున్న సెల్ఫిష్, మీకున్న ఆ స్వార్థము, మీకున్న ఆ అహంభావం వల్ల మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది, మీరు సంపాదించాలనుకుంటున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. అండ్ మీరు దేవుని అడుగుతున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. అడిగినను మీ సొంత స్వార్థం గురించి అడుగుతున్నారు కాబట్టి అది దేవుడు వినట్లేదు. సో ప్రియులారా, మనం మాట చెప్పాలంటే దేవుణ్ణి అడిగేటప్పుడు స్వార్థంగా, లేకుంటే నాకే దొరకాల, నాకే కలగాల, సమస్తం అందరికంటే నేనే గొప్పని, ఇదే అక్కడ అర్థం. ధనం అడుగుతున్నారు, అవి చేయాలా, ఇవి చేయాలని అనుకుంటున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. ఎందుకంటే అది మీ భోగ ఇచ్చ వల్ల కొరకే మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించట్లేదు. సో ఎందుకు దేవుడు ప్రార్థన వినడు? ఒకటి, పాపం చేయడం వల్ల. రెండోది, పాపం హృదయంలో ఉండడం వల్ల. మూడోది, దేవుని వాక్యానికి లోబడని వల్ల. నాలుగోది ఇక్కడ రాయబడింది, మనం దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నాం కానీ సరైన పద్ధతిలో చేయట్లేదు. మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము. బైబిల్ ఏముంది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోక స్నేహము దేవునికి వైరమంట. ప్రియులారా, మనం లోకాన్ని ప్రేమిస్తే మనం దేవునికి శత్రువులం అవుతామంట. అందుకే దేవుడు మన ప్రార్థన వినట్లేదు. అది దాని అర్థం. ప్రియులారా, దేవుడు వినట్లేదు ఎందుకంటే మీరు స్వార్థంగా అడుగుతున్నారు. మీరు ఏం అడగాలో మీరు అడగట్లేదు, అది అడగట్లేదు. మీరు స్వార్థంగా అడుగుతున్నారు, అందుకే మీ ప్రార్థన దేవుడు వినట్లేదు. దాని తర్వాత అంటాడు, విచారులారా. ప్రియులారా, యాక్చువల్గా యాకోబు రాస్తున్నది విశ్వాసులకు, రక్షణ పొందిన వారికి, ప్రభురాత్రి బలలో పాలు పొందుతున్న వారికి, రక్షణ పొందిన వారికి. వాళ్ళ మాట ప్రభు బిడ్డలారని మాట్లాడుతూ కింద అంటాడు, విచారులారా. ఎందుకే ఈ లాంగ్వేజ్? మీరు ప్రభు దగ్గరకు వస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నారు, మీకు లోక ఆశలు ఎక్కువ. అందుకే దేవుడు మీ ప్రార్థనలో వినట్లేదు. ప్రియులు, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, నో డౌట్. కానీ ఈ లోక ఆశలు మన హృదయంలో ఉండకూడదంట. లేదా అందరి సిస్టమ్ ప్రకారము మనం పొద్దున్నే లేస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాం, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము, ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటున్నాం, కారు ఉంది, బంగ్లా, ఇవన్నీ మన డైలీ నీడ్స్. దేవుడు ఆటోమేటిక్గా అవి ఇస్తాడు. అవి పాపం కాదు. కానీ ఈ లోకం సిస్టమ్ని మనం ప్రేమించకూడదట. ఈ లోకం ఎలా ఆపరేట్ చేస్తుందో దాంతో మనం ప్రియులారా మనము కాంప్రమైజ్ అయ్యామనుకోండి, అప్పుడు ప్రభు అంటాడు, మీరు వ్యభిచారులారా, మీరు వ్యభిచారులు, మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోక సిస్టాన్ని మీరు ప్రేమిస్తున్నారు. నన్ను ప్రేమించకుండా, నా వాక్యాన్ని ప్రేమించకుండా, బైబిల్లో రాయబడింది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జరిగించు వారిని నేను 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎక్కడ? నిర్గమకాండము 20:6 నుండి, ప్రియులారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జీవించు వారిని 1000 తరాల వరకు నేను దీవిస్తాను. ఇక్కడంటాడు, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు దొరికేవి దొరకట్లేదు, మీరు అనుకునేవి మీకు జరగట్లేదు. సో ప్రియులారా, ఈ లోకంలో ఉండడం తప్పేం లేదు. దేవుడే మనం ఈ లోకాన్ని సృష్టించాడు, ఈ లోకంలో మనల్ని పెట్టాడు. బైబిల్ ఒక వాక్యం ఉంది, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడే ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఈ లోకంలో ఉండే సిస్టమ్ కాదండి, ఈ లోకంలో ఉండే రూల్స్ అని అవి కాదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మనుషులను ప్రేమించాడు కదా. మనుషులను ప్రేమించాడు కానీ దేవుడు ఈ లోకంలో సిస్టమ్ని ప్రేమించలేదు. ఈ యొక్క రూల్స్, ఈ రెగ్యులేషన్స్, లేకపోతే ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలను దేవుడు ప్రేమించలేదు. ఆయన ప్రేమించింది ప్రియులారా మనుషులను.
దేవుడి లోకం ఎంతో ప్రేమించి కాగా తన కుమారుని అద్వితీయ కుమారుని ఒకే విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. సో కాబట్టి ప్రియులారా, ఈ లోకాన్ని ప్రేమించే వారి ప్రార్థనలు దేవుడు వినడంట, వాళ్ళంటే దేవుడికి అసహ్యం. 1 యోహాను 2వ అధ్యాయం చదువుకుందాం. దాని పక్కనే ఉంటుంది పేతురు తర్వాత 1 యోహాను 2:15. 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, ప్రియులారా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియులు అక్కడ చూడండి ఏమంటాడు ఇక్కడ, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరేం చేయకూడదంట, ప్రేమించకుడి. ఈ లోకమైనాను లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనాను లోకమును ప్రేమించినట్లయితే ఏమవుతుందంట, మీరు ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, తండ్రి ప్రేమ లోకంలో ఉండే ప్రేమను మీరు రెండింటిని ఒకేసారి మేనేజ్ చేయలేరు. యేసుప్రభు ఇంకొక మాట అంటాడు, ఓకే, మీరు దేవునికి సిరికిని మీరు సేవ చేయలేరు. అంటే డబ్బుకు దేవుడికి సేవ చేయలేరు. దేవుడినన్నా ప్రేమించాలా, లేకుంటే ఈ డబ్బునన్నా ప్రేమించాలా? దేవుడు కావాలి, నాకు డబ్బు కావాలంటే అది మంచి పద్ధతి కాదంట ప్రియుడా. అలాంటి వారిని దేవుడు ఇష్టపడాడు. మనం దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా డబ్బు మనకి ఇస్తాడు. ఇప్పుడు వరకు ఇవ్వలేదా ప్రియుడా? ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు ఈ డబ్బునే, ఈ లోకాన్నే మనం ప్రేమించినప్పుడు ఆ మనిషి హృదయంలో దేవుని ప్రేమ ఉండదంట. అలాగే మనకు ఒక ఆజ్ఞ ఉంది, డోంట్ లవ్ ద వరల్డ్, డోంట్ లవ్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకుడి. అలా ప్రేమించినట్లయితే మీలో దేవుని ప్రేమ లేదంటే వాళ్ళను దేవుడు శత్రువులుగా చూస్తాడు. సో ప్రియులారా, మనం ఏది అడిగినా ఆయన ఇష్ట ప్రకారం అడగనందుకే మనకు దేవుని యొక్క ప్రార్థన జవాబు మనకు దొరకట్లేదనే వాక్యము సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4:4 ఒకసారి తీసుకున్నాము ప్రియులారా. ఇప్పుడే మనం చదివిన వాక్యము యాకోబు పత్రిక 4:4. మళ్ళీ అదే మాట అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో ఎలాంటిదంట, వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడంట ప్రియులారా? ఏముంది అక్కడ? శత్రువు అవుతాడంట ప్రియులారా దేవునికి, లోకంతో స్నేహం చేసుకుంటే. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. సో ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. మనకు అవి ఉండడం తప్పేం లేదు, కానీ వాటి మీదనే ప్రేమ ఉండకూడదు. అవే నా సమస్తము, అవి లేకుంటే నేను జీవించలేననే ఆ యొక్క మైండ్ సెట్ మనము తొలగించాలంటే అవన్నీ జస్ట్ మనకు ఒక సహాయకరంగా దేవుడు పెట్టాడంతే. అవే సమస్తం కాదు, అవి లేకుండా నేను జీవించలేనట్టుగా ఏం కాదు కదా పిల్లలు. దేవుడు కృప లేని మనం జీవించలేము, దేవుడు లేకుండా మనం జీవించలేము, ఆయన వాక్యం లేని మనం జీవించలేము, ఆయనతో మనం సహవాసం ఉండకుంటే జీవించలేము. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించి వాటి ప్రకారం మనం జీవించినట్లయితే మనము ప్రియులరా ఈ లోకంలో మనకంత ఆశీర్వాదకరము ఉండదు. దేవుడు వాళ్ళకి శత్రువులు అవుతాడంట. గాడ్ విల్ బి అగెయిన్స్ట్ దట్ పీపుల్ ఆర్ దట్ పర్సన్ ఎవరైతే లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో. ఇప్పుడు మనం ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులరా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక వాక్యం చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దాని తర్వాత అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. మూడవది ప్రియుడు ఇక్కడ పౌలు అంటాడు ఏమని, ప్రియుల మీ శరీరములు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోనండి. దాని తర్వాత అంటాడు ప్రియుల ఈ లోకమునైనను దాని యొక్క సాంప్రదాయాలు, దాని ఆచారాలను, దాని మర్యాదను మీరు అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమో తెలుసుకొని దాని ప్రకారం మీ మనసును మార్చుకోండి, నూతనపరచుకోనండి, రూపాంతరం పొందండి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు ప్రియుల తన భక్తులు, తన దాసుడు పౌలు ద్వారా. ఈ లోక మర్యాదలు మనం అనుసరించకూడదు. ఈ లోకంలో ఉండే ఆచారాలు, సాంప్రదాయాలు మనం అనుసరించకూడదు. మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా, మన మనసును ఆ వాక్యం ప్రకారం తిప్పుకోవాలి. అది ఇక్కడ దేవుని వాక్యం. సో ప్రియులారా, ఈ లోకంతో మీరు స్నేహం చేయొద్దు. రెండోది, ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దు. మూడోది అంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఈ లోకంలో ఉండండి. ఎవరు అంటుండే ఒక బ్రదర్ సేవకుడు, అదేంటంట, పడవ ఓడ నీళ్ళలో ఉండొచ్చు కానీ సముద్రంలో ఉండొచ్చు కానీ సముద్రము ఓడలేకి రాకూడదంట. ఆ నీళ్ళన్నీ ఓడలేకి వచ్చాయనుకోండి, ఓడ మునిగిపోతుంది, పడవ మునిగిపోతుంది. మనం ఈ లోకంలో ఉండడం తప్పేం లేదు ప్రియురా, కానీ లోకం మనలోకి రాకూడదంట. ఆ లోకంలో చేసే పద్ధతులు, ఆచరణలు మనం చేయకూడదంట. అది దాని అర్థం ప్రియురా. యేసుక్రీస్తు లోకంలో జీవించాడు, కానీ ఆయన ఈ లోక పద్ధతుల ప్రకారం ఆయన అనుసరించలేదు. మనకు ఆయన ఎగ్జాంపుల్ అంటే. అందరు చేస్తున్నారు లేని మనం చేయకూడదు, అందరు చెప్తున్నారు లేని మనం చేయకూడదు, అందరూ మనల్ని బలవంతం చేస్తున్నారని మనం చేయకూడదు. అది ఏదైనా కానీ ప్రియులారా, అది ఏది చేసినా కానీ ఎవరో చేస్తున్నారు మనం చేయాలా, ఎవరో చెప్పారు నేను చేయాలా అని మనం చేయకూడదు. అలా చేస్తే మన ప్రియులారా మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పొందలేము. సో కాబట్టి ఈ లోకమునైనను దాని మర్యాదనైనను మీరు అనుసరించవద్దు. దేవుని చిత్తం ఏది, ఉత్తమం ఏది మంచిది, దేవుని దృష్టికి ఏది మంచిగా అనిపిస్తుందో వాటినే చేసి మీ హృదయాన్ని మార్చుకోండి. అందరు చేస్తుంది కదా బ్రదర్ అని మనం చేసినట్లయితే రేపు అందరు తీర్పు రోజు నిలబడతారు, మనం కానీ నిలబడాల్సి వస్తుంది. సో ఇంత వాక్యం చదివి, ఇంత బాప్తిసం తీసుకొని మనం ఇంత ప్రభురాత్మలో పాలు పొందుకుంటూ 8 సంవత్సరాల మందిరానికి వస్తూ చివరికి వ్యర్థం కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వాక్యం ఉంది, తాను నిలుచుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. నేను నిలిచి ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను అనుకున్నవాడు ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ పడిపోతాడో చూసుకోవాలంట ప్రియులారా. కాబట్టి మనం హెచ్చరించుకోవడము మంచిది. ఇంకొక వాక్యము 1 తిమోతి 6వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము ఒక వాక్యము ఈ లోకం గురించి రాయబడ్డది. ఏంటది? 6వ అధ్యాయము 17వ వచనమండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఏమిటంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము. ప్రియులారా, ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక మీరేం చేయాలంట? అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక, అస్థిరమైన ధనము మీద మీరు నమ్మకం ఉంచక ఏం చేయాలంట ప్రియులారా? దేవుని యందు మీకు ధారాళముగా దయచేసి ఆ దేవుని యందే మీరు నమ్మకం ఉంచండి. అస్థిరమైన ధనము ప్రియులారా, మనము సంపాదించింది ఇదంతా అస్థిరమైనది. భూకంపాలు వచ్చినప్పుడు
అన్నీ పోగొట్టుకుంటారు కదా ప్రియులారా. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి ప్రియులారా, ఆ యాక్సిడెంట్లో డబ్బు అంతా పోగొట్టుకుంటారు. నాకు తెలుసుకుని ఫ్యామిలీస్ ఉన్నారు ప్రియులారా, డబ్బు సంపాదించారు, బాగా ధనవంతులు అయ్యారు. ఒక చిన్న రోగం వచ్చింది వాళ్ళకు, ఆ రోగం బాగా కావట్లేదు, లేకుంటే ఆయన చనిపోవట్లేదు. నాకు తెలిసి కిడ్నీ ప్రాబ్లం అనుకుంటాను. ఆ డయాలసిస్ పైసలు పెట్టి 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 ఇన్కమ్ అంతా పోయి, మీరు నమ్ముతారు లేదో, వాళ్ళు పిల్లరా అప్పులు చేసి ఉన్నదంతా పోయింది. రెండోది పైన ఇప్పుడు అప్పులు ఉన్న పొలాలు అన్నీ అమ్ముకోండి. మరి బాగా అవుతాడా కావట్లేదు, లేక చనిపోయింది కనీసం ఆడికైనా కొద్దిగా ఆగిపోద్దా కాదు. అదే ప్రాబ్లం, అదే పైసలు పెట్టి 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 అస్థిరమైన ధనం వద్ద మీరు నమ్మకం ఉంచొద్దు. మా చుట్టూ ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు సార్. ఆయనకు 11-7 అనే ఒక స్టోర్స్, ఒక 10 స్టోర్స్ ఉండేవండి. ఒక్కొక్క స్టోర్ మీద ఆయనకు నెలకు ఆల్మోస్ట్ 60-70 లక్షల రూపాయలు ఇన్కమ్ అండి. ఆయన ఇల్లు 5 ఎకరాలలో ఇల్లు ఉండేదండి. ఆయన కారు, ఈ ట్రంప్ కూర్చున్నాడు కదా, ఇంత పొడుగు కారు ఉంటుంది, ఆ నల్ల కారు ఆయన కూర్చునేవాడు. ఎంత ధనవంతుడు అంటే, మా ఫ్యామిలీలో మా మిస్సెస్ వాళ్ళ సైడ్ నుంచి చాలా చాలా ధనవంతుడు. ఏం జరిగింది తెలుసా అండి, ఆయన 11-7 స్టోర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కాకుండా వేరే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చి వాళ్ళ షాప్లో పెట్టి అమ్ముతున్నాడు సార్. అది రూల్ ప్రకారం తప్పు. ఈ 11-7 నీకు స్టోర్ ఇచ్చిండు, నీకు ఫ్రిడ్జ్ ఇచ్చాడు, నీకు వెహికల్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నాయి, నీకు వచ్చే ఇన్కమ్ అంతా మంచిగా నీకు ట్యాక్స్ కట్ అయ్యి నీకు వస్తుంది. ఇంకొక ప్రోడక్ట్స్ 4-5 ప్రోడక్ట్స్ వేరే కంపెనీస్ తెచ్చి తెలవకుండా దాచి పెట్టుకుని అమ్ముతున్నాడు. ఈ 11-7 స్టోర్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తారంట. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వెతికినప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ కాకుండా వేరే కంపెనీ ప్రోడక్ట్స్ ఈయన షాప్లో కనబడ్డాయి. మీరు నమ్ముతారో లేదో, అదే సమయంలో ఈ 10 స్టోర్స్ మొత్తం బ్లాక్ చేసేసి ఆయన లిటరల్ గా రోడ్డు మీదకి వచ్చారు. మొత్తం 10 స్టోర్స్ బ్లాక్ అయిపోయినాయి. ఆయన సంపాదించిన ఇల్లు అక్కడ ఈఎంఐలో తీసుకున్నాడు. ఒక 2 నెలలు చూసిండ్రు, ఈఎంఐ కట్టలేదు, ఇల్లు లాగేసుకున్నారు. ఆ కారు ఈఎంఐ ఉండే, అది లాగేసుకున్నారు. ఈరోజు మీరు నమ్ముతారు లేదు ప్రియులారా, ఆయన అన్ని పోగొట్టుకొని ఆయన భార్య వాళ్ళ తమ్ముడి స్టోర్స్లో జాబ్ చేస్తుంది. ఆయనకే పెద్దగా ఇన్కమ్ లేదు. సేవ అని చెప్పి ఆ పాస్టర్ని పిలిపించి ఈ పాస్టర్ని పిలిపించి దాంట్లో వచ్చేది కూడా ఇన్కమ్లో ఆయన బతుకుతున్నాడు. అస్థిరమైన ధనమందు మీరు విశ్వాసం ఉంచొద్దు. ఇది కొన్ని రోజులే, దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు ఆయన తీసేస్తాడు మీకు. Don't totally depend on your finance. Don't totally depend on your money, your property, your house, your car, your bangla. అదే ఇక్కడ అర్థం ప్రియులా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందు ఏం చేయండి, నమ్మకము. ప్రభువా ఇది నువ్వు ఇచ్చిందే అయ్యా, ఇది నీ కృపని అన్నప్పుడు దేవుడు మనపై కృపను చూపిస్తాడు. సో కాబట్టి ఈ లోకంను ప్రేమించొద్దు, ఈ లోకంతో స్నేహం చేయొద్దు, ఈ లోకం నుండి ఆచారాలు మీరు చేయొద్దు. ఇక్కడ అంటాడు, ఈ లోకం నుండి మీ యొక్క ధనము అది అస్థిరమైనది, మీ ఆస్తి అస్థిరమైనది, ఎప్పటికైనా అది మీ యొక్క నుంచి అది మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో మీరు గర్వించొద్దు, దాని విషయంలోనే మీరు చాలా ఆనందించొద్దు. ఎనీటైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రీసెంట్గా కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ అనే ఒక పట్టణం ఉండే కదా, మొత్తం పట్టణం కాలిపోయింది తెలుసు కదా మీకు. ఎంతమంది ప్రియులు అక్కడ ధనవంతులు, చాలా గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారంట. వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని పోగొట్టుకున్నారు. అస్థిరమైన ధనము, అస్థిరమైన సంపాదనపై మీరు ఆధారపడొద్దు. అది ఇప్పుడు మనకు ఉండదు ప్రియులు. మనం సిక్ అయినా, లేకపోతే మన ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇంకొక ఫ్యామిలీ ప్రియుల ఆయన డ్రైవింగ్ చేస్తూ ఎవరినో గుద్దేశాడంట, అది పోలీస్ కేసు అయిపోయి ఓకే, అండ్ ఆయన సంపాదించిందంతా ఆ కేసులోకి అది కోర్టుకి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు తిరిగి ఆ కోర్టుకు ఈ కోర్టుకు ఆ లాయర్కు ఈ లాయర్కు పెట్టి పోలీస్ స్టేషన్లు తిరిగి వాళ్ళకు లంచం ఇచ్చుకుంటూ వీళ్ళకు లంచం ఇచ్చుకుంటూ
సంపాదించినంత పోవద్దు. అంత ఘోరం కదా ప్రియులారా. అందుకే దేవుడు వాక్యంలో రాయబడి ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ సిస్టమ్ని మీరు ప్రేమించొద్దు, అస్థిరమైన డబ్బును ప్రేమించొద్దు. ఈ ఆస్తి కొద్ది రోజులే. ఒకవేళ భూకంపం వచ్చిందనుకోండి, మన ఇందులో మనం సంపాదించినంత పోతుంది. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అన్ని పోగొట్టుకుంటుంది. లేకపోతే ఇక్కడ మనం ఏదో దొంగతనం చేస్తూ, లేకపోతే ఏదో మోసం చేస్తూ పట్టబడ్డామనుకోండి, మొత్తం పోతుంది ప్రియులారా. అందుకే ఈ ధనాన్ని, ఈ యొక్క ఆస్తిని అస్థిరమైనది, అంటే ఇంగ్లీష్లో టెంపరరీ ప్రాపర్టీ, టెంపరరీ మనీ, టెంపరరీ దీన్ని నువ్వు ప్రేమించొద్దు. నిజమైన దేవుని ప్రేమించు. మనకు సుఖాన్ని అనుభవించి ఆ దేవుని నువ్వు ప్రేమించు. అప్పుడు నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందంట ప్రియులారా. ఇంకొక వాక్యం తీసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం ప్రియులారా. 6:19. భూమి మీద, అందరు తీశారు కదా ప్రియులారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయు, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము ఉంచుకునడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగలు ఉంచరు. సో యేసుక్రీస్తు ప్రియులారా, ఈ లోక ఆస్తి గురించి, ఈ లోక ధనం గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఈ లోకంలో మీరు ధనము కూర్చుకోవద్దు, సమకూర్చుకోవద్దు. అలా చేస్తే ఇక్కడ ఏమవుతుందంట, ఆ ధనము తుప్పబట్టిపోతుందంట, చిలుం పడుతుందంట. మేము బంగారం గురించి అంటున్నాడు ఆయన. చిలుం పట్టిపోతుందంట. మనం సంపాదించిన కరెన్సీ ఎంత ప్రియులరా, మొత్తం వేస్ట్ అయిపోతుందంట. ఈ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు వచ్చి ఆ డబ్బంతా మేము, ఈ నోట్స్ అన్ని మేము ఏమంటారు దాన్ని, డిమానిటైజేషన్, 500 నోట్లు, అప్పట్లో 1000 నోట్లు ప్రియులరా, 20,000 వరకే కదా పీటర్, తక్కినన్ని అందరు కాల్ చేశారంట ప్రియులరా. అబ్బా థ్యాంక్ గాడ్ 2000 నోట్లు ఇంట్రొడ్యూస్ చేసిండు అనుకుంటే దానికి బ్రేక్ వేసేసాడు. మొత్తం ఎంతో మంది అంత సంపాదించుకొని తెచ్చి ఎక్కడెక్కడో కుప్పలో పడేసి కాల్ చేశారట. ఇదిగో ఇక్కడ వాక్యం, కుప్ప పడిపోతుంది, లేదా దొంగలు తీసుకెళ్తారు. పరలోకంలో మీ ధనం కూర్చుకోండి, పరలోకంలో మీరు ధనం దాచుకోండి, అక్కడ దొంగలు పడరు. అంటే అర్థం ఏంటి ప్రియులరా, మనం ప్రియులరా ధారాళముగా బీదలకు, దేవుని సేవకు మనం ఇచ్చినప్పుడు అది మన పరలోక రాజ్యంలో మనం అది సేవింగ్ చేసినట్టే. దేవుని సేవకి ఏంటంటే నాకు ఏంటది కాదు ప్రియులరా, దేవుని సేవకు నాకు ఇష్టం వచ్చినట్టు నీకు ఎక్కడనే ఇవ్వచ్చు. వేరెవర్ యూ ఫీల్ యూ కెన్ డూ ఇట్. మనకంటే ఇంకా చాలా గొప్ప సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వచ్చు, బీదలకు ఇవ్వచ్చు, అనాథలకు ఇవ్వచ్చు, తిరిగిలేని వాళ్ళకి ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ లోకంలో మీరు ఏది సంపాదించుకొని లేకపోతే దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ఉన్న దాంట్లో మీరు బీదలకు సాయం చేయండి. పరలోకంలో మీ ధనాన్ని దాచుకోండి. దాని కింద అంటాడు, మీ ధనం ఎక్కడ ఉంటుందో ఉదయం కానీ అక్కడే. మనం బ్యాంకులో పెట్టామనుకోండి, మన ధనం, మన బంగారం, మన డబ్బు, మన హృదయం అంతా ఆ బ్యాంక్ మీదనే ఉంటుంది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఒకటి ఉండేది ప్రియుల మన ఇండియాలో కదా ప్రియులరా. ఆ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది మూసేశారు. ఎక్కడో అక్కడ లబాదుబేలు కొట్టుకున్నారు ప్రియులరా. చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. చార్మినార్ బ్యాంక్ నుండి ఈ బ్యాంకులు కానీ మూసేసుకుని వెళ్ళిపోయారు ప్రియుల. మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒక పెద్ద ఇది పడిపోయింది. ఓకే, ఎప్పుడు మూస్తారని అంత భయంతో ఉన్నారు ప్రియుల. సో ఈ లోకాన్ని మీరు నమ్మొద్దు. ఈ లోకం మీద మీరు మొత్తం మీ యొక్క ధనము, మీ ఆస్తి ఈ లోకంలోనే పెట్టొద్దు. మీ హృదయము మీరు దేవుని సేవలో పెట్టారనుకోండి, ఆ యొక్క ధనాన్ని మీ హృదయంగానే దేవుని సేవలోనే ఉంటుంది. బీదలకు మనం సాయం చేశామనుకోండి, మన హృదయంగానే బీదల పట్లనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మూడవది అది మనం ఏదన్నా అడిగినప్పుడు సరిగ్గా అడగాలంట. వాక్యానుసారంగా అడగాలంట. ఏదో చివరి వాక్యం చదువుకొని
మనం ముగించుకుందాం ప్రియులు. 1 యోహాను 5:14. 1 John 5:14. ఏమనుంది ఇక్కడ? 5:14. చాలా చక్కటి వాక్యము, మనకు సహాయపడుతుంది ప్రియుల. 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఏంటంటే మన మనవి ఆలకించునన్నదియే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించు. ఇది ప్రియులకు క్లియర్గా రాయండి. సునీత గారు ఆయన చిత్తానుసారంగా అడగాలంట. ఏంటిది ఆయన చిత్తానుసారంగా? ప్రభువా నీ చిత్తమైతే ఇది నాకు సాయం చేయండి, నీ చిత్తానుసారంగా చేయండి, నీకు ఇష్టమైతే ఇవ్వండి, నీకు ఇష్టమైతే నాకు సాయం చేయండి. ఇది ప్రియుల దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం. ఒకరికి మనం ఏది పడితే అది అడిగితే బైబిల్లో రాయబడింది, అది మీ స్వార్థం గురించి అడుగుతున్నారు దేవుడు అలాంటి వారిని వినడు. వ్యభిచారులారా, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, మీరు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయట్లేదు. కదా ప్రియులారా? నేను చెప్పే మాట కాదు, వాక్యంలో ఉంది ప్రియులారా. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, మీలో కక్షలు, మీలో కోపాలు, మీలో గొడవలు, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు సరిగ్గా అడగట్లేదు. అడిగినను ఆయన చిత్తానుసారంగా అడగట్లేదు. ప్రభువా వీళ్ళు మంచిగా ముందుకు రాకూడదు, వీళ్ళు వరదిల్లకూడదు అని అడగకపోవచ్చు. మన హృదయంలో అలా పెట్టుకొని మనం ప్రార్థించిన దేవుడు మన ప్రార్థనలో వినడు ప్రియులా. ఇంకొకళ్ళను దేవుడు బ్లెస్ చేస్తున్నప్పుడు వాటితో మనం సంతోషించాలి, కానీ వాళ్ళని చూసి మనం బాధపడ్డామనుకోండి ప్రియుడా, అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలో ఆలోచించడు. ఇక్కడేముంది? మనకు ఆయన ఎందుకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఆలకించును. జవాబిస్తాడని కాదు, ఫస్ట్ ఆలకిస్తాడంట. ఆలకించి దేవుడు ఆలోచిస్తాడంట, ఇది నాకు ఇవ్వచ్చా, ఇప్పుడు ఇవ్వచ్చా, ఆలోచించి అది ఓకే అనుకుంటే దేవుడు అప్పుడు మాత్రమే ఇస్తాడు. అది ప్రియుడా ఆయన మన మనవి ఆలకించును. జవాబిస్తాడని లేదు, ఆలకించును. తర్వాత ఆ ఏజ్ వచ్చినప్పుడు, ఆ వయసు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రసంగి 3:11 ఉంది కదా, ఆయన కరెక్ట్, ఆయన చిత్తానుసారంగా, ఆయన సమయానుసారంగా దేవుడు మన యొక్క మనవి ఆలోచిస్తాడు. ఆయన అద్భుతాలు చేయగలడు. సో కాబట్టి మనం ఏది అడిగినా నీ చిత్తమైతే ఇవ్వండి అని అడగాలి. ఈ వాక్యం ప్రకారం మనం చదువుదాం. ఆ వాక్యము 1 John 5:14. ఎవరినొకరు గట్టిగా చదవండి. పీటర్ కెన్ యు రీడ్ 5:14. దేవుని బట్టి, యేసు ప్రభువుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. చాలు పీటర్. ఓకే ముఖేష్, కెన్ యు రీడ్ ఇన్ ఇంగ్లీష్ little loudly? This is the confidence that we have towards him. This is a confidence we have in him. If we ask anything according to his will, he hears us. Very nice. కదండి అయ్యారు? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన వింటాడండి. ఏది పడితే అది అడిగి ప్రార్థన చేసి దేవుడు వినడంట ప్రియులరా. ఇష్టమైతే కదా ప్రియులరా, నీకు ఇష్టమైతే కదా ప్రియులు ఇవ్వండి అంటే దేవుడు వింటాడంట, ప్రియులు ఆలకిస్తాడంట. తర్వాత ఆలోచించి ఎస్ ఈ టైంకి నీకు ఇస్తాను. దేవుడికి ఒక సమయం ఉందంట ప్రియులరా, ఆ సమయానికి ముందు మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకించాడు.
ఆలకించిన వాటిని పెండింగ్లో పెడతాడంటే కొన్ని కేసెస్ కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి అలా పెండింగ్ ఉండిపోయి అలా మనం అడిగే ప్రతి ఒక్కటి దేవుడి చిత్తానుసారంగా అడగకుండా మనకు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు డబ్బు గురించి లేకపోతే ఎప్పుడు మన ఆరోగ్యం గురించి ఎప్పుడు మన పిల్లల వాళ్ళ యొక్క ప్రాస్పరిటీ వాళ్ళ యొక్క దీని గురించి ఎప్పుడు మన ఫ్యామిలీ గురించే స్వార్థంగా ప్రార్థిస్తే దేవుడు వినడంట పిల్లల ఒకరు అలా ప్రార్థించినా మీ చిత్తమైతేనే సాయం చేయండి, మీ చిత్తమైతేనే ఇవ్వండి, మీ చిత్తమైతే చేయండి. ఈ లోకంలో లోకంలో వాటిని మీరేం చేయకూడదు, ప్రేమించినట్లయితే దేవుడు అలాంటి వారి ప్రార్థనలు దేవుడు ఇచ్చిన వాక్యం దీవించారు. ఆమేన్. ప్రియులలో వచ్చే వారము ఆయన అలెగ్జాండర్ గారు షేర్ చేశారు. దాని తర్వాత ఐ విల్ కంటిన్యూ దిస్ సేమ్ మెసేజ్. ఇంకా ఒక 4-5 ప్లేసెస్ లో దేవుడు మన ప్రార్థన వినడు అని ఉంది. ఎప్పుడు ఏ విషయం ఒకటి మనం పాపం చేసుకుంటూ ఉంటే, మన హృదయంలో పాపం దాచిపెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన వినడానికి పోయిన వారం నేర్చుకున్నాం కదా. రెండవది, దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి లోబడకుండా చెవి ఇవ్వకుండా మనము అవిధేయులమైతే దేవుడు మన ప్రార్థనలో వినడు. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? మనము తప్పుడుగా దేవుణ్ణి అడిగినట్లయితే, ఈ లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ఏదైనా అడిగినట్లయితే దేవుడు మనవి ఆలకించడు. మరి ఎలా అడగాలా? మనము ఆయన చిత్తానుసారంగా ఏమని ప్రార్థన చేయాలా? యోషిత మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే నేను జాబ్ గురించి వెతుకుతున్నాను, మీ చిత్తమైతే నాకు నీ సమయం ప్రకారం దయచేయండి. ఎంత బాగుంది ప్రార్థన. నువ్వు ఇస్తావా లేదా ప్రభా, నువ్వు ఇచ్చేవరకు నేను వదలను ప్రభా కదా పిల్లలు. అది ఎంత వినడానికి ఎంత అది ఘోరంగా ఉంది కదా. కొంతమంది నేను కలిసాను, వాళ్ళు అంటుంటారు, ఇప్పుడే నేను దేవుడితో పోరాడి వచ్చినాను అంటాడు. దేవుడితో పోరాడడం ఏంటి? మనం దేవుడితో పోరాడగలుగుతామా? అది ఉదాహరణ తీసుకుంటాడు. యాకోబు దేవుడితో పోరాడండి అని చెప్పి ఆ ఉదాహరణ తీసుకుంటాడు. ఏమైంది తెలుసా? యాకోబు దేవుడితో పోరాడితే ప్రియులరా, దేవుడు ఆయన ఈ యొక్క నడుము సాకెట్ ఆఫ్ దిస్ థై ఇరగొట్టాడు. అండ్ లాస్ట్ వరకు మీకు నమ్ముతారు లేదో, హీబ్రూయులకు రాసిన పత్రికలో ఉంది, ఆయన తన కట్టె మీద ఆన్ దిస్ రాడ్, ఆయన ఎప్పుడు ఆయన కట్టె మీద ఇట్ట ఆధారపడి నడిచేవాడు, మాట్లాడేవాడు, అన్ని చేసేవాడు. అంటే ఆ రోజు దేవుడితో పోరాడినందుకు ఆయన సాకెట్ బోన్ దేవుడు విరగొట్టాడంట. ఆయన అప్పటి నుంచి ఆయన కట్టె పట్టుకునే తిరిగేవాడంట. లాస్ట్ కట్టె మీదనే ఆధారపడేవాడంట. సో దేవుడితో పోరాడకూడదు, దేవుడిని రిక్వెస్ట్ చేయాలి. ప్రేయర్ అనే మాటకు మీరు ఎక్కడైనా చూడండి ప్రియులారా, హంబుల్ రిక్వెస్ట్. మనం తగ్గించుకుని దేవుడిని రిక్వెస్ట్ చేయాలి. నువ్వు ఇస్తావా లేదా ప్రభా, నువ్వు ఇచ్చే వరకు నేను వదలను, నేను 21 days ఫాస్టింగ్ చేస్తాను. ఇవన్నీ బిబ్లికల్ కాదు, ఇవన్నీ లేఖనాల ప్రకారం కరెక్ట్ కావు. 21 days నేను ఉపవాసం చేసిన, అందుకే నాకు పెయిన్ అయింది, అందుకే నాకు జాబ్ దొరికింది. ఇవన్నీ వాక్యం ప్రకారం కరెక్ట్ కాదు. మేబీ అనొచ్చేమో కానీ లేఖనాలలో ఎక్కడ కానీ అలాంటి మాటలు లేవు. సో మనం టోటల్గా దేవుడి మీద ఆధారపడాలి. ప్రభావ నీ చిత్తం వెళ్ళే పాప ఎడ్యుకేషన్ గురించి మాకేం అర్థం కావట్లేదు, సాయం చేయండి. ఫిక్స్ ప్రభావ మా పిల్లల వాళ్ళ వివాహం వాళ్ళ మ్యారేజ్ విషయంలో మీ చిత్తం అయితే సాయం చేయండి. ప్రభావ వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి నన్ను మాకే అర్థం కావట్లేదు, మీరు సాయం మీ చిత్తానుసారంగా మీ సమయం ప్రకారం మనం వాళ్ళు అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ మీరు మనం అందరికి కాల్ చేసి ప్రేయర్ చేయండి, మనమే ప్రేయర్ చేయకుండా ఆయన అందరికి ఫోర్స్ చేసుకుంటా ప్రేయర్ చేయండి అంటే అది కానీ పద్ధతి కాదు. పిల్లరా, ప్రతి వాడు పొద్దునంటే మనమే అడగాలి. ఎప్పుడు మనం ఇతరుల రిక్వెస్ట్ చేయాలంటే మనం ఎప్పుడైనా సిక్కుంటే మీరు గమనించాలి లేదు పిల్లరా, నేను మా మిస్సెస్ మా బాబు పాప ఎప్పుడైనా సిక్కుంటే అప్పుడు మాత్రమే నేను మీకు మెసేజ్ పంపుతా, ప్రేయర్ చేయండి అంతే కదా. నా పర్సనల్ నీడ్స్ గురించి ప్రేయర్ చేయమని ఇప్పుడు మనం అడిగామా? ఫస్ట్ అది నేను అడగాల, నేను దేవుడి దగ్గర అడగాల, నేను దేవుడి దగ్గర మొరపెట్టాలా. వ్యక్తిగతంగా వాలంటీర్గా మనం ప్రేయర్ చేయాల ఒక వ్యక్తి గురించి. సో కాబట్టి దేవుడు ప్రార్థనలు వింటాడు. ఎవరు ప్రార్థనలు? ఎవరైతే ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థన ఉంటారు. పాపం చేయకుండా ఉంటారో వాళ్ళ ప్రార్థనలు ఉంటాడు.
అయినంత వరకు లేఖనాలకు వాక్యానికి లోబడతారో వాళ్ళ ప్రార్థన ఉంటాడు. కొంతమందికి దేవుడు పాపాలు చేస్తున్నా కానీ కొంతమందికి దొరుకుతుంటాయి. ఇప్పుడు కదా మనం వాటి మీద ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అది మనకు ప్రశ్నగా దేవుడు ఇచ్చిన వాక్యం తలవచ్చుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ఒక 2 నిమిషాలు దేవుడు తన స్వరంని మనకు వినిపించాడు. దేవా, ఈ సత్యాలు నా హృదయంలో దాచిపెట్టుకుని ఇక మీదట పాపం చేసుకుంటూ పాపం హృదయంలో ఉంటూ ప్రార్థన చేస్తే నువ్వు వినవని ఇప్పుడే మేము చదివాం ప్రభావం. మీ పాపములు మీకు దేవునికి అడ్డుగా గోడగా ఉన్నాయని యెషయా 59:1-4 వరకు నుంచి. రెండోది దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపం పెట్టుకున్నట్లయితే దేవుడు నా మనవి ఆలకించడు. అది ప్రియుల వాస్తవం. మన ప్రార్థన ఎందుకు వినట్లేదంటే మన హృదయంలో పాపం ఉన్నట్టు. రెండవది, దేవుడు వాక్యానికి లోపడకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే అలాంటి వారి ప్రార్థనకు దేవుడికి హేయము, అసహ్యము. మన తృప్తి కొరకు మనం ప్రార్థన చేసుకోవడమే కానీ అలాంటి ప్రార్థన దేవుడు వినడు. అయినంత వరకు లేఖనానికి లోబడదాం, వాక్యం ప్రకారం జీవిస్తాం. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఇక్కడ. మూడవది, ఇప్పుడు మనం చూసాం, మీరు ఎందుకు యుద్ధాలు అవుతున్నాయి, మీరు ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు కక్షలు ఉన్నాయి, మీరు స్వార్థం గురించి అడుగుతున్నారు. అందుకే దేవుడు మీకు ప్రార్థన